హాయ్ ఫ్రెండ్స్, పాత్ర ఏదైనా పర్ఫెక్ట్గా చేయగలిగే నటుడు ఆయన. అమదల వలస అందగాడు ఆయన. సహజ నటనకు ప్రతిరూపం. తెర మీద ఎన్ని వైవిధ్యమైన పాత్రలను జీవించారు. అలాగే నిజ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అసలు శరత్ బాబు గారు ఎక్కడ పుట్టారు, ఎలా ఎదిగారు? ఈయన రామప్రభ గారిని ఫుడ్కి బెడ్కి వాడుకుని వదిలేశారా? అలాగే హీరోయిన్ నమిత గారితో ఆయనకి ఉన్న సంబంధం ఏమిటి? అలాగే సీనియర్ నటి జయలలిత గారు శరత్ బాబు గారితో బిడ్డని కన్నారా? ఈ వివరాలు నేడు తెలుసుకుందాం. సో వీడియోగా స్కిప్ చేయకుండా చూడండి. ఈయన 1951లో శ్రీకాకుళం జిల్లాలో అముదల వలసలో జన్మించారు. ఈయన పూర్తి పేరు సత్యనారాయణ దీక్షితులు. శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుండి 1930లో అముదల వలసకు వచ్చేశారు. శరత్ బాబు తోబుట్టువులు మొత్తం 13 మంది. ఈయన తల్లిదండ్రులు పలాసలో ఒక హోటల్ నడుపుకునేవారు. కాలేజీ రోజుల్లో ఈయన హీరోలా ఉన్నాం అని అనేవారట. సినిమాలో ట్రై చేయొచ్చుగా అని సలహాలు ఇచ్చారు. అలాగే శరత్ బాబు గారికి పోలీస్ అవ్వాలని ఉండేదట. ఈ విషయం మీద తండ్రి కొడుకుల మధ్య వాదనలు జరుగుతూ ఉండేవి. ఓసారి ఆటలాడుతుండగా దెబ్బ తగిలింది. అప్పుడు ఆయనకి ఐసైడ్ వచ్చిందట. శరత్ బాబు డిగ్రీ చదువుతుండగా ఎస్ఐ సెలక్షన్కి వెళ్ళారు. అక్కడ ఇతనికి ఐసెట్ ప్రాబ్లం ఉంది అని, పోలీస్ జాబ్కు పనికిరావు అని చెప్పారు. అప్పుడు బాగా డిసప్పాయింట్ అయ్యారు ఆయన. ఈ విషయం తెలిసిన నాన్నగారు హోటల్ చూసుకోమని చెప్పారు. అది శరత్ బాబుకి నచ్చలేదు. అప్పుడు సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో ఆదిత్య సుబ్బారావు గారు కొత్త వారితో సినిమాలు తీస్తూ ఉండేవారు. ఆ విషయం తెలుసుకున్న శరత్ గారు ఆదిత్య గారి ఒక లెటర్ రాశారు. అప్పుడు ఆదిత్య గారు ఆ లెటర్కి రిప్లై ఇచ్చి మద్రాస్ రమ్మని ట్రైన్ టికెట్కు డబ్బులు పంపించారట. 1973లో రామరాజ్యం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు శరత్ గారు. అదే సంవత్సరంలో పట్నం వచ్చిన పతివ్రతలు అనే సినిమాలో రామప్రభ గారు పరిచయం అయ్యారు. రామప్రభ గారు ఆ రోజుల్లో చాలామందికి సహాయం చేసేవారట. అప్పుడు వీరిద్దరూ స్నేహితులు అయ్యారు. ఇక 1974లో పెళ్లి చేసుకున్నారు. శరత్ గారు ఇది కథ కాదు అనే సినిమాలో నటించి ఆ సినిమా హిట్ అవ్వడంతో ప్రేక్షకుల గుండెల్లో నిండిపోయారు. ఇక 1979 నుండి ఇక వెనక్కి తిరిగి చూడకుండా సంవత్సరానికి 10 సినిమాలు చేస్తూ పలు భాషల్లో నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు 200 సినిమాల్లో నటించారు. 3 సార్లు ఉత్తమ సహాయ నటుడిగా 3 నంది అవార్డులు అందుకున్నారు. కొన్నాళ్లకు రామప్రభ గారు శరత్ గారు విడిపోయారు. ఫుడ్ కోసం, షెల్టర్ కోసం శరత్ బాబు గారు నన్ను పెళ్లి చేసుకున్నారు అని రమగారు తాజాగా ఎన్నోసార్లు చెప్పారు. తెలిసి తెలియని వలసలో జరిగినది పెళ్లి కాదు అని శరత్ గారు తోసిపుచ్చారట. రమ చెప్పినవి అన్ని ఆరోపణలు, అన్ని అబద్ధాలు అని చెప్పారు. ఆస్తుల విషయం అన్ని విషయాలు బయటికి చెప్పలేము అని చెప్పుకొచ్చారు శరత్ గారు. తరువాత తమిళ నటుడు నంబయార్ కూతురిని పెళ్లి చేసుకున్నారు శరత్ బాబు. 2011లో ఆమెతో విడిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ మధ్య హీరోయిన్ నమితతో క్లోజ్గా ఉన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నమిత గారు ఖండించారు. జయలలిత గారు శరత్ గారితో బిడ్డలు కనాలి అనుకున్నారు అని, కానీ కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు మా పెళ్లి అవ్వకుండా చేశారు అని జయలలిత చెప్పుకొచ్చారు. శరత్ గారికి పిల్లలు లేరు. తన తోబుట్టువుల పిల్లలు 25 మంది ఉండగా వాళ్ళనే సొంత పిల్లల్లా చూసుకునేవారట. కొంతకాలం క్రితం తన సోదరుడి కొడుకు ఆయుష్ని దక్ష అనే సినిమాలో పరిచయం చేశారు. చివరి రోజుల్లో శరత్ గారు చెన్నైలో ఉన్నారు. ఇతనికి వంట రాదు. అయితే పక్కనే ఉన్న హోటల్ నుండి భోజనం తెప్పించుకునేవారట. ఆయనకి ఆధ్యాత్మిక భావన ఎక్కువ ఉండటంతో శాకాహారం తినేవారు. ఈయన షూటింగ్లలో ఎంత హ్యాపీగా ఉండేవారు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తూ ఉండేవారట. రాత్రి 7కు భోజనం, 10కి నిద్ర, పొద్దున్న 5కి నిద్ర లేవడం, ఈ విధంగా మెయింటైన్ చేస్తూ స్ట్రాంగ్గా ఉండేవారట. మెడిటేషన్ కూడా చేసేవారు. చివరి వరకు చాలా పాజిటివ్గా ఉండేవారు. శరీరానికి ఇన్ఫెక్షన్ సోకడంతో అనారోగ్యంతో హైదరాబాద్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ మే 22, 2023లో 71 సంవత్సరంలో మరణించారు. సో ఫ్రెండ్స్, విన్నారుగా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.